నాగలాపురం అనే ఒక నగరం ఉండేది. అది తన పాత సంప్రదాయాల కోసం ప్రసిద్ధి చెందింది. ఈ కథ అక్కడే మొదలవుతుంది. ఆ నగరానికి ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యానికి ఉత్తమమైన మంత్రి కావాలని అతడు కోరుకున్నాడు. అందుకే ఒక పరీక్ష నిర్వహించాలని నిర్ణయించాడు. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, ఇదిగో ఒక బండి రోడ్డుపై వెళ్తోంది. ఆ బండిలో ఏమి తీసుకెళ్తున్నారో అభ్యర్థులు చెప్పాలి. అభ్యర్థులు పరుగెత్తి వెళ్లి బండిని జాగ్రత్తగా చూశారు. తిరిగి వచ్చి ఆ బండిలో మామిడి పండ్లు ఉన్నాయి అని చెప్పారు. కాని రాజు సంతృప్తి చెందలేదు. తాను ముందే అనుకున్నట్లుగా మరో ప్రశ్న అడిగాడు. ఆ మామిడి పండ్ల ధర ఎంత అని చెప్పమన్నాడు. అభ్యర్థులు మళ్లీ బండి వెనుక పరుగెత్తారు. పరిశీలించి తిరిగి వచ్చి మామిడి పండ్ల ధర డజన్ 3 రూపాయలు అని చెప్పారు. అప్పుడు రాజు ఇంకొక ప్రశ్న అడిగాడు. ఈ మామిడి పండ్లు ఏ ప్రాంతం నుంచి తీసుకువస్తున్నారు? అభ్యర్థులు గందగోళానికి గురయ్యారు. మళ్లీ సమాధానం తెలుసుకోవడానికి బండి దగ్గరకు పరుగెత్తారు. ఇంతలో ఒక తెలివైన యువకుడు బండిని నిశితంగా గమనిస్తూ వెంబడించాడు. అతడు ప్రతి విషయాన్ని గమనించాడు. అభ్యర్థులు తిరిగి వచ్చేసరికి వాళ్లకు పూర్తిస్థాయి సమాచారం లేదు. అప్పుడు ఆ యువకుడు రాజు ముందు నిలబడ్డాడు. అతడు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాడు. బండిలో ఏముందో, మామిడి పండ్ల ధర ఎంతవో, అవి ఏ ప్రాంతం నుంచి వచ్చాయో అన్నీ అతనికి తెలుసు. అతడు ఎప్పుడూ సమాధానాలకు సిద్ధంగా ఉండేవాడు. అతడు ఎప్పుడూ ఆలస్యం చెయ్యలేదు. రాజు చాలా సంతోషించాడు. ఆ యువకుడిని మంత్రిగా నియమించాడు. ఏ పనైనా అర్థాంతరంగా చెయ్యకూడదు. ఏ విషయం నేర్చుకున్నా పూర్తిగా నేర్చుకోవాలి. పూర్తి జ్ఞానముంటేనే మనకు గౌరవం, విజయం లభిస్తాయి. If you like story, like, share, subscribe. Moonlight Fairy Tales Studio Telugu.